తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త చర్చ ఒకటి మొదలైంది. పార్టీ నిర్ణయాల్లో నారా లోకేష్ ప్రభావం క్రమంగా పెరుగుతోందా? తాజా రాజ్యసభ ఎంపికల తర్వాత ఈ ప్రశ్న మరింత బలంగా వినబడుతోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ భవిష్యత్ వ్యూహాల వరకు యువ నాయకత్వ ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది నాయకత్వ మార్పునకు సంకేతమా, లేక భవిష్యత్ బాధ్యతల పంపకంలో భాగమా? టీడీపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు ఇది దారితీస్తోంది. మొత్తానికి రాజ్యసభ ఎంపికలతో మొదలైన ఈ చర్చ టీడీపీలో భవిష్యత్ నాయకత్వంపై కొత్త రాజకీయ విశ్లేషణలకు దారితీస్తోంది. చంద్రబాబు అనుభవం, లోకేష్ దూకుడు పార్టీకి కొత్త దిశ చూపుతుందా, లేక ఇవన్నీ రాజకీయ వర్గాల అంచనాలకే పరిమితమవుతాయా? ఇవే అంశాలపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర డిస్కషన్ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పార్టీలో అధికారికంగా ఎలాంటి ప్రకటనలు లేకపోయినా కీలక నిర్ణయాల్లో నారా లోకేష్ పాత్ర క్రమంగా పెరుగుతోందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా తాజా రాజ్యసభ ఎంపికల తర్వాత ఈ చర్చ మరింత జోరందుకుంది. పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని నిర్ణయాల్లో యువ నాయకత్వ ముద్ర కనిపిస్తోందా అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీలో చివరి మాట చంద్రబాబుదేననే విషయంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పార్టీ నేతలు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు నిర్ణయాల ప్రక్రియలో లోకేష్ అభిప్రాయాలకు మరింత ప్రాధాన్యం లభిస్తోందనే చర్చ పార్టీ అంతర్గత వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా యువ నాయకులు, కొత్త తరానికి చెందిన నేతల ఎంపిక విషయంలో లోకేష్ అభిప్రాయాలు ప్రభావం చూపుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నిర్ణయాల విషయంలో చంద్రబాబు శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో 4 దశాబ్దాల అనుభవం ఉన్న నేతగా ప్రతి నిర్ణయాన్ని అనేక కోణాల్లో పరిశీలించి ముందుకు వెళ్లడం ఆయనకు పెట్టింది పేరు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, పార్టీ ప్రయోజనాలు, భవిష్యత్తు రాజకీయ ప్రభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. అందుకే టీడీపీలో ఏ నిర్ణయం వచ్చినా దాని వెనుక చంద్రబాబు ఆలోచన ఉంటుందనే భావన ఇప్పటికీ కనిపిస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీలో అధికారికంగా నాయకత్వ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయనే చర్చ మొదలైంది. అయితే కొన్నేళ్లుగా పార్టీ వ్యవహారాల్లో లోకేష్ పాత్ర క్రమంగా పెరుగుతూ వస్తోందట. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత పార్టీ, ప్రభుత్వం రెండింటిలోనూ ఆయన ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందట. యువ నాయకులకు అవకాశాలు కల్పించడం, కొత్త తరాన్ని ప్రోత్సహించడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణాన్ని సిద్ధం చేయడం వంటి అంశాల్లో లోకేష్ చురుగ్గా వ్యవహరిస్తున్నారని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. దీంతో నిర్ణయాల ప్రక్రియలో కూడా ఆయన అభిప్రాయాలకు ప్రాధాన్యం పెరుగుతోందనే విశ్లేషణ వినిపిస్తోంది. తాజా రాజ్యసభ ఎంపికల తర్వాత ఈ చర్చ మరింత బలపడింది. అభ్యర్థుల ఎంపికలో కేవలం సీనియారిటీ కాకుండా భవిష్యత్తు రాజకీయ అవసరాలు, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, పార్టీ విస్తరణ లక్ష్యాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ముఖ్యంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త సామాజిక వర్గాలకు సంకేతాలు పంపే ప్రయత్నం జరిగిందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంపికల వెనుక యువ నాయకత్వ ఆలోచనలు కూడా పనిచేశాయా అనే ప్రశ్నలు బలంగానే వినిపిస్తున్నాయి. కొందరు నేతలు మాత్రం పార్టీ భవిష్యత్తు బాధ్యతల కోసం లోకేష్ ను మరింతగా సిద్ధం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని చెబుతున్నారట. పార్టీ వ్యవహారాల్లో క్రమంగా ఎక్కువ బాధ్యతలు అప్పగించడం, కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యాన్ని పెంచడం కూడా అదే వ్యూహంలో భాగమనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. అనుభవం, యువతరం ఆలోచనల కలయికతో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ఈ మార్పులు జరుగుతున్నాయని వివరిస్తున్నాయి. అయితే దీనిని చంద్రబాబు, లోకేష్ మధ్య భిన్నాభిప్రాయాలుగా చూడలేమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయట. పార్టీ భవిష్యత్తు కోసం బాధ్యతల పంపకం మాత్రమే జరుగుతోందని, నిర్ణయాలు ఇప్పటికీ సమష్టి చర్చల ద్వారానే తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారట. ఒకవైపు చంద్రబాబు అనుభవం, మరోవైపు లోకేష్ దూకుడు కలిస్తేనే పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం పొలిటికల్ వర్గాల్లో వ్యక్తమవుతోందట. అయితే రాజ్యసభ ఎంపికలతో మొదలైన ఈ చర్చ రాబోయే రోజుల్లో టీడీపీలో తరం మార్పుపై మరింత ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణలకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ భవిష్యత్తు నాయకత్వంపై అంతర్గతంగా జరుగుతున్న కసరత్తుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో నాయకత్వ మార్పు కంటే నాయకత్వ విస్తరణ అనే భావన బలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆఫ్ ద రికార్డుగా జరుగుతున్న ఈ చర్చ రానున్న రోజుల్లో ఆన్ ద రికార్డు రాజకీయ పరిణామాలకు దారితీస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.